Dear students, I welcome you to the class of Degrees of Comparison. Comparison of adjectives. An adjective of quality changes its form when it is used to compare one noun with another. It is called the degree of comparison of an adjective. అడ్జెక్టివ్ అంటే గుణాన్ని తెలియచేసేది. ఇద్దరు లేక అంతకంటే ఎక్కువ మందిని వారి యొక్క గుణాలని బట్టి సరిపోల్చడాన్ని కంపారిజన్ అంటారు. ఫర్ ఎగ్జాంపుల్, సీత ఈజ్ ఏ క్లవర్ గర్ల్. ఈ వాక్యంలో సీత అనే గర్ల్ ఎటువంటిదో తెలియచేయబడింది. సీత తెలివైనది. అంతేగాని సీతతో ఇతరులకు పోలిక లేదు. ఇక్కడ సీత ఈజ్ ఏ క్లవర్ గర్ల్. ఇన్ ద సెకండ్ సెంటెన్స్ ఆర్ సెకండ్ ఫార్మ్ ఆఫ్ అడ్జెక్టివ్, సీత ఈజ్ క్లవరర్ దెన్ రాధా. ఇన్ ది సెకండ్ సెంటెన్స్ సీతని రాధతో పోల్చడం జరిగింది. సీతకి రాధికకి పోలిక ఉంది. అంటే ఇద్దరి మధ్య పోలిక వేసి సీత ఈజ్ క్లవరర్ దాన్ రాధా, రాధా కంటే సీత తెలివైనది అని రెండవ సెంటెన్స్లో పోల్చి ఇద్దరి మధ్య పోలిక చూపించాం. సీత ఈజ్ ద క్లవరెస్ట్ గర్ల్ ఇన్ హర్ క్లాస్. థర్డ్ సెంటెన్స్లో సీత క్లాస్లోని చాలామందితో పోల్చడం జరిగింది. క్లాస్లో ఉన్న అందరిలో సీత తెలివైనది అని చెప్పడం జరిగింది. ఫస్ట్ సెంటెన్స్ సీత ఈజ్ ఏ క్లవర్ గర్ల్. సెకండ్ సెంటెన్స్ సీత ఈజ్ క్లవరర్ దాన్ రాధా కంపేర్డ్ బిట్వీన్ టూ పర్సన్స్. సీత ఈజ్ ద క్లవరెస్ట్ గర్ల్ ఇన్ హర్ క్లాస్ అమంగ్ మెనీ. సీత ఈజ్ కంపేర్డ్ విత్ ఇన్ ద క్లాస్, టోటల్ పీపుల్ ఇన్ ద క్లాస్. ఇలా కంపేర్ చేయడంలో అడ్జెక్టివ్ యొక్క ఫార్మ్స్లో మార్పు ఉంటుంది. మొదటి వాక్యంలో క్లవర్, రెండవ వాక్యంలో క్లవరర్, మూడవ వాక్యంలో క్లవరెస్ట్ అయ్యింది. ఈ కంపారిజన్ ఆఫ్ ఈ అడ్జెక్టివ్స్ని డిగ్రీస్ ఆఫ్ కంపారిజన్ అంటాము. ఇట్ ఈస్ పాసిబుల్ టు చేంజ్ ద డిగ్రీ ఆఫ్ కంపారిజన్ ఆఫ్ అన్ అడ్జెక్టివ్ ఆర్ యాడ్వర్బ్ ఇన్ ఏ సెంటెన్స్ వితౌట్ చేంజింగ్ ద మీనింగ్ ఆఫ్ ద సెంటెన్స్. ఈ యాడ్జెక్టివ్ని యాడ్వర్బ్ని మార్చి రాస్తున్న సెంటెన్స్ యొక్క అర్థాన్ని మారకుండా రాయొచ్చు. Comparison can be made using the three forms of the adjective: positive degree, comparative degree, superlative degree. ఈ అడ్జెక్టివ్స్ని డిగ్రీస్ ఆఫ్ కంపారిజన్ అంటారు. మొదటి దానిని పాజిటివ్ డిగ్రీ అని, రెండవ దానిని కంపారిటివ్ డిగ్రీ అని, మూడవ దాన్ని సూపర్లేటివ్ డిగ్రీ అని అంటారు. ప్రతి అడ్జెక్టివ్కి ఈ 3 డిగ్రీస్ ఉంటాయి. మరికొన్ని ఎగ్జాంపుల్స్ చూద్దాం. శ్రీధర్ ఈజ్ స్ట్రాంగర్ దాన్ కిరణ్. ఇక్కడ ఇద్దరి మధ్య కంపారిజన్, శ్రీధర్ కిరణ్ మధ్య కంపారిటివ్ డిగ్రీ అని అడ్జెక్టివ్ ఉంది. శ్రీధర్ ఈజ్ ద స్ట్రాంగెస్ట్ బాయ్ ఇన్ ద క్లాస్. దీనిలో శ్రీధర్ క్లాస్లో ఉన్న పిల్లలందరికంటే బలమైన వాడు అని అర్థం. శ్రీధర్ ఈజ్ ద స్ట్రాంగెస్ట్ బాయ్ ఇన్ ద క్లాస్ అంటే చాలామందితో కంపేర్ చేయడం జరిగింది. అంటే సూపర్లేటివ్ డిగ్రీలో అడ్జెక్టివ్ ఉంది. There are 3 degrees of comparison: the positive degree, the comparative degree, the superlative degree. Positive degree. The positive degree of an adjective in comparison is the adjective in its simple form. It is used to denote the mere existence of some quality of what we speak about. పాజిటివ్ డిగ్రీలో సింపుల్ ఫామ్లో ఉండే అడ్జెక్టివ్ని వాడతాము. ఫస్ట్ ఫామ్ ఆఫ్ ది అడ్జెక్టివ్ని వాడతాము. ఇది కేవలం మనం దేని గురించి మాట్లాడుతున్నామో దాని గుణాన్ని తెలియచేయడానికి మాత్రమే ఉపయోగిస్తాము. ఇట్ ఈస్ యూజ్డ్ వెన్ నో కంపారిజన్ ఈజ్ మేడ్. పాజిటివ్ డిగ్రీని ఎక్కడ పోలిక వేయకుండా ఒక వస్తువు ఒకరి గురించి, ఒక వ్యక్తి లేదా ఒక వస్తువు లేదా ఒక విషయం గురించి చెప్పేటప్పుడు పాజిటివ్ డిగ్రీని ఉపయోగిస్తాం. ఇక్కడ పోలిక అనేది ఉండదు. ఇట్ ఈస్ యూజ్డ్ వెన్ నో కంపారిజన్ ఈజ్ మేడ్. ఫర్ ఎగ్జాంపుల్, ఇట్ ఈస్ ఏ టాల్ బిల్డింగ్. యాపిల్ ఈజ్ స్వీట్ టు టేస్ట్. మీనా ఈజ్ ఏ నైస్ గర్ల్. ఈ సెంటెన్సెస్లో కంపారిజన్ లేదు. ఒక వస్తువు లేదా ఒక వ్యక్తి యొక్క గుణాన్ని తెలియజేయడానికి, దాని క్వాలిటీని తెలియజేయడానికి పాజిటివ్ డిగ్రీని వాడుతాము. ఈ పాజిటివ్ డిగ్రీలో సింపుల్ ఫామ్ ఆఫ్ ది అడ్జెక్టివ్ని ఉపయోగిస్తాము. ద పాజిటివ్ డిగ్రీ ఈజ్ యూజ్డ్ టు రిఫర్ టు వన్ ఆబ్జెక్ట్, పర్సన్ ఆర్ ప్లేస్ వితౌట్ మేకింగ్ ఎనీ కంపారిజన్. ఫర్ ఎగ్జాంపుల్, షీ హ్యాస్ ఏ బిగ్ హౌస్. ఆమెకు చాలా పెద్ద ఇల్లు ఉంది. అక్కడ క్వాలిటీ ఇల్లు ఎంత పెద్దది అనేది చెప్తున్నాము, కంపారిజన్ లేదనమాట. కాబట్టి పాజిటివ్ డిగ్రీలో వితౌట్ మేకింగ్ ఎనీ కంపారిజన్ వీ యూస్ సింపుల్ ఫామ్ ఆఫ్ ది అడ్జెక్టివ్. నెక్స్ట్ సెకండ్ వన్ ఈజ్ కంపారిటివ్ డిగ్రీ. ద కంపారిటివ్ డిగ్రీ డినోట్స్ ది ఎగ్జిస్టెన్స్ ఆఫ్ ఏ హయ్యర్ డిగ్రీ ఆఫ్ ది క్వాలిటీ దెన్ ద పాజిటివ్. ఇట్ ఈస్ యూజ్డ్ వెన్ 2 things or 2 sets of things are compared.
పాజిటివ్ డిగ్రీలో సింపుల్ ఫామ్ ఆఫ్ ది అడ్జెక్టివ్ వాడతాం అనుకున్నాము. కంపారిటివ్ డిగ్రీలో దాని తర్వాత హయ్యర్ క్వాలిటీ డిగ్రీని ఉపయోగిస్తాము, సెకండ్ ఫామ్ ఆఫ్ ది అడ్జెక్టివ్ని ఉపయోగిస్తాము. ఇక్కడ రెండు వస్తువులు ఇద్దరు వ్యక్తుల గురించి పోలిక వేసేటప్పుడు ఈ కంపారిటివ్ డిగ్రీని ఉపయోగిస్తాం. ఫర్ ఎగ్జాంపుల్, దిస్ బిల్డింగ్ ఈజ్ టాలర్ దెన్ ఎనీ అదర్ బిల్డింగ్. ఈ బిల్డింగ్ ఇంకా ఏ బిల్డింగ్ అయినా మిగతా బిల్డింగ్స్ కంటే పెద్దది, ఇంకొక అదర్ బిల్డింగ్ కంటే పెద్దది. యాపిల్ ఈజ్ స్వీటర్ దాన్ పియర్. మీనా ఈజ్ నైసర్ దాన్ మోస్ట్ అదర్ గర్ల్స్ ఇన్ ఏ క్లాస్. కాబట్టి ఇక్కడ రెండు వస్తువులు అంతకంటే ఎక్కువ వస్తువుల్ని పోలిక వేసి చెప్పేటప్పుడు, కంపేర్ చేసి చెప్పేటప్పుడు కంపారిటివ్ డిగ్రీ వాడుతున్నాము. ద కంపారిటివ్ డిగ్రీ రిఫర్స్ టు ఏ గ్రేటర్ డిగ్రీ ఆఫ్ అడ్జెక్టివ్ యాజ్ కంపేర్ టు ద పాజిటివ్ డిగ్రీ. పాజిటివ్ డిగ్రీ కంటే ఎక్కువ గ్రేటర్ డిగ్రీని మనం కంపారిటివ్ డిగ్రీలో వాడుతున్నాము, అంటే సెకండ్ ఫామ్ ఆఫ్ ది అడ్జెక్టివ్ని. ఇట్ ఈస్ యూజ్డ్ టు కంపేర్ టూ ఆబ్జెక్ట్స్ ఆర్ టూ పీపుల్ ఆర్ టూ ప్లేసెస్. It is used to compare two objects, people or places. Example here, her house is bigger than my house. మా ఇంటి కంటే ఆమె ఇల్లు చాలా పెద్దది. రెండు వస్తువుల గురించి పోలిక చెప్తూ ఉన్నారు. The third type is superlative degree. The superlative degree denotes the existence of the highest degree of the quality. పాజిటివ్ కంటే గ్రేటర్ డిగ్రీని కంపారిటివ్లో వాడాము, హైయెస్ట్ ఫామ్ ఆఫ్ ద డిగ్రీ, థర్డ్ ఫామ్ ఆఫ్ ద డిగ్రీని సూపర్లేటివ్ ఫామ్లో వాడుతున్నాము. ఇట్ ఈస్ యూజ్డ్ వెన్ మోర్ దాన్ టూ థింగ్స్ ఆర్ కంపేర్డ్. బిట్వీన్ టూ థింగ్స్ అప్పుడు కంపారిటివ్ డిగ్రీ వాడతాము, మోర్ దాన్ టూ థింగ్స్ ఉపయోగించేటప్పుడు సూపర్లేటివ్ డిగ్రీని వాడతాము. ఫర్ ఎగ్జాంపుల్, దిస్ ఈస్ ద టాలెస్ట్ బిల్డింగ్. యాపిల్ ఈజ్ ద స్వీటెస్ట్ ఫ్రూట్. అమాంగ్ మెనీ అని అక్కడ అర్థము, అన్నిటికంటే ఇది ఎక్కువ అని పోలిక చెప్తున్నట్టు. మీనా ఈజ్ వన్ ఆఫ్ ద నైసెస్ట్ గర్ల్స్ ఇన్ ద క్లాస్. క్లాస్లో ఉండే అందరి గర్ల్స్లో మీనా చాలా నైస్గా ఉంటుంది. హైయెస్ట్ క్వాలిటీ ఆఫ్ డిగ్రీని సూపర్లేటివ్ డిగ్రీలో ఉపయోగిస్తాము. The superlative degree refers to the greatest degree of adjective. It is used to compare more than two objects, more than two people, or more than two places. It is used to compare more than two objects. His house is the biggest of all. అందరికంటే అతని ఇల్లు చాలా పెద్దది, అందరికంటే ఎక్కువ మంది, మోర్ దాన్ టూ అని ఇక్కడ ఉపయోగిస్తున్నాం. హిస్ హౌస్ ఈజ్ ద బిగ్గెస్ట్ ఆఫ్ ఆల్. We add er and est to most one or two syllable words that end in consonants. For example, పాజిటివ్ డిగ్రీలో డల్ అని వాడాము. కాన్సనెంట్ సౌండ్తో టూ సిలబల్ సౌండ్స్లో ఒకటి కానీ రెండు కానీ సిలబల్స్ శబ్దాలు ఉన్న పదాలకి, ఒకటి లేదా రెండు శబ్దాలు ఉన్న పదాలకి కంపారిటివ్ డిగ్రీలో ఈఆర్ని, సూపర్లేటివ్ డిగ్రీలో ఈఎస్టీని వాడతాము. సిలబల్ శబ్దాలు మీరు గుర్తించాలి. ఇచ్చిన పదంలో శబ్దాలు ఒకటి లేదా రెండు శబ్దాలు ఉన్నప్పుడు డల్ మోనోసిలబల్, డల్ మోనోసిలబల్. మోనోసిలబల్ వర్డ్స్, డైసిలబల్ వర్డ్స్ కాన్సనెంట్తో ఎండ్ అయితే, చివరగా కాన్సనెంట్ అంటే హల్లు వస్తే కంపారిటివ్ డిగ్రీలో ఈఆర్ వాడతాము, సూపర్లేటివ్లో ఈఎస్టీ కలుపుతాము. మోనోసిలబల్ వన్ సిలబల్ ఉన్న అడ్జెక్టివ్స్కి పాజిటివ్లో ఉన్న ఫామ్కి ఈఆర్ చేర్చితే కంపారిటివ్గాను, ఈఎస్టీ చేరితే సూపర్లేటివ్గాను మారుతుంది. డల్, డల్లర్, డల్లెస్ట్ మోనోసిలబల్. I will give some other examples. Tall, taller, tallest. Tall monosyllable. Small, smaller, smallest. Sweet, sweeter, sweetest. Great, greater, greatest. Strong, stronger, strongest. Kind, kinder, kindest. Young, younger, youngest. Young మోనోసిలబల్, యంగ్. మీకు ఇంతకుముందు సిలబల్లో కూడా చెప్పున్నాను. సిలబల్ వచ్చినప్పుడు నకారమైన శబ్దం వస్తే అది ముందు శబ్దంతో కలిసిపోయి ఒకే శబ్దం కింద లెక్క వేసుకోవాలి, మోనోసిలబల్ కింద తీసుకోవాలి. యంగ్, యంగర్, యంగెస్ట్. వీక్, వీకర్, వీకెస్ట్. బోల్డ్, బోల్డర్, బోల్డెస్ట్. ఇప్పుడు చెప్పిన పదాలన్నీ కూడా మోనోసిలబిక్ వర్డ్స్, ఒకే శబ్దం ఉండే పదాలు.
మోనోసిలబిక్ వర్డ్స్ చివరిలో హల్లు కానీ వస్తే, కాన్సనెంట్ కానీ ఉంటే ఆ అడ్జెక్టివ్కి కంపారిటివ్ డిగ్రీకి ఈఆర్ యాడ్ చేస్తాము, సూపర్లేటివ్ డిగ్రీకి ఈఎస్టీ యాడ్ చేస్తాము. కాబట్టి పాజిటివ్ డిగ్రీలో ఉన్న అడ్జెక్టివ్కి ఏమి సఫిక్స్ కలుపుకోవాలి? పాజిటివ్ డిగ్రీలో మోనోసిలబుల్ వర్డ్ ఉండి చివర కాన్సనెంట్ కానీ వస్తే ఆ అడ్జెక్టివ్కి కంపారిటివ్ డిగ్రీలో ఈఆర్ని, సూపర్లేటివ్ డిగ్రీలో ఈఎస్టీని యాడ్ చేస్తాము. లిస్ట్ ఆఫ్ డిగ్రీస్ ఆఫ్ కంపారిజన్ బై యాడింగ్ ఈఆర్ అండ్ ఈఎస్టీ టు మోనోసిలబుల్ వర్డ్. బ్రైట్, బ్రైట్ ఒకే వర్డ్, ఒకే శబ్దం చూడండి, మోనోసిలబుల్. బ్రైట్, బ్రైటర్, బ్రైటెస్ట్. బ్లాక్, బ్లాకర్, బ్లాకెస్ట్. బోల్డ్, బోల్డర్, బోల్డెస్ట్. క్లెవర్, క్లెవరర్, క్లెవరెస్ట్. కోల్డ్, కోల్డర్, కోల్డెస్ట్. ఇక్కడ అన్ని పదాలు కూడా మోనోసిలబకే ఉన్నాయి చూడండి. ఫాస్ట్, గ్రేట్, హై, కైండ్ అన్నీ మోనోసిలబల్ వర్డ్ కాబట్టి కంపారిటివ్ డిగ్రీలో ఈఆర్ని, సూపర్లేటివ్ డిగ్రీలో ఈఎస్టీని కలుపుతాము ఈ డిగ్రీస్ ఆఫ్ కంపారిజన్లో. వెన్ ద పాజిటివ్ ఎండ్స్ ఇన్ ఈ వీ యాడ్ ఓన్లీ ఆర్ అండ్ ఎస్టీ టు ద అడ్జెక్టివ్. ఒకవేళ పాజిటివ్ ఫామ్లో సింపుల్ ఫామ్ ఆఫ్ ది అడ్జెక్టివ్లో చివరి కానీ ఈ ఉంటే మనం కేవలం ఆర్ మాత్రమే కలుపుతాము కంపారిటివ్ డిగ్రీలో. సూపర్లేటివ్ డిగ్రీకి వచ్చేటప్పటికి ఎస్టీని కలుపుతాము. సింపుల్ ఫామ్ ఆఫ్ అడ్జెక్టివ్లో ఇచ్చిన పదం చివర ఈ ఉంటే కంపారిటివ్ డిగ్రీలో ఈ తర్వాత ఆర్ని కలుపుతాము, సూపర్లేటివ్ డిగ్రీలో ఎస్టీ కలుపుతాము. సో లార్జ్, లార్జర్, లార్జెస్ట్. By adding R and ST, we look up some examples. Brave, braver, bravest. Observe here all these words ends with E in positive degree. Fine, finer, finest. Large, larger, largest. Nice, noble, pale, simple, wise, white. All these words ends with E. Hence, for all these words in comparative degree added only R. In superlative degree added only ST to the simple form of the adjective. Wise, wiser, wisest. White, whiter, whitest. ఇవ్వబడినటువంటి పాజిటివ్ ఫామ్లో చివరిగా ఈ ఉంటే ఆ అడ్జెక్టివ్కి కంపారిటివ్ డిగ్రీలో కేవలం ఆర్ మాత్రమే కలుపుతాము, సూపర్లేటివ్ డిగ్రీలో ఎస్టీ మాత్రమే కలిపితే వాటి యొక్క హైయెస్ట్ adjective forms వస్తాయి. When the positive ends in consonant plus y, we drop the y and add ier and iest. పాజిటివ్ ఫామ్ ఆఫ్ ది అడ్జెక్టివ్లో చివరగా y కానీ ఉంటే దాన్ని కంపారిటివ్ డిగ్రీలోకి మార్చేటప్పుడు y రిమూవ్ చేసి y ప్లేస్లో ier యాడ్ చేస్తాము. అదే అడ్జెక్టివ్ని సూపర్లేటివ్లోకి మార్చేటప్పుడు y రిమూవ్ చేసి iest-ని యాడ్ చేస్తాము. లక్కీ, y రిమూవ్ చేసి దాన్ని కంపారిటివ్లో రాయాలంటే ier యాడ్ చేసి లక్కీయర్. సూపర్లేటివ్లో రాయాలంటే హైయెస్ట్ ఫామ్ ఆఫ్ ద డిగ్రీ రాయాలంటే y రిమూవ్ చేసి iest, లక్కీయెస్ట్ ఇలా రాస్తాము. ఇక్కడ చూడండి కొన్ని ఎగ్జాంపుల్స్ చూద్దాం. y రిమూవ్ చేసి ier, iest వాడే విధానంలో కాస్ట్లీ, కాస్ట్లియర్, కాస్ట్లీయెస్ట్. డ్రై, డ్రయర్, డ్రైయెస్ట్. ఈజీ, ఈజియర్, ఈజియెస్ట్. హ్యాపీ, హ్యాపియర్, హ్యాపీయెస్ట్. హెవీ, హెవియర్, హెవియెస్ట్. లేజీ, లేజియర్, లేజియెస్ట్. మెర్రీ, మెర్రియర్, మెర్రియెస్ట్. వెల్తీ, వెల్తియర్, వెల్తియెస్ట్. ఈ లిస్ట్ ఆఫ్ వర్డ్స్ అన్నీ కూడా పాజిటివ్ ఫామ్లో సింపుల్ ఫామ్లో వైతో చివరగా ముగింపబడి ఉన్నాయి కాబట్టి వాటి యొక్క కంపారిటివ్ డిగ్రీలేమో వై రిమూవ్ చేసి ఐఈఆర్ వాడాము, సూపర్లేటివ్ డిగ్రీలో వై రిమూవ్ చేసి ఐఈఎస్టీ కలిపాము. When the positive is a word of one syllable that ends in vowel plus consonant, we double the ending consonant and then add er and est. ఒకవేళ మోనోసిలబుల్ వర్డే ఉంటుంది, అక్కడ మోనోసిలబుల్ వర్డ్ ఉన్నా కూడా ఒక ఓవెలు ప్లస్ ఒక కాన్సనెంట్ అంటే ఒక అచ్చు శబ్దము ఒక హల్లు శబ్దము కానీ ఉంటే ఉన్న ఒక్క శబ్దంలోనే మొదటి శబ్దంలో ముందు భాగము అచ్చు, తర్వాత భాగము హల్లు, ఓవెల్ ప్లస్ కాన్సనెంట్తో కలిసి ఉంటే అప్పుడు మనము ఆ చివరి రెండవ భాగాన్ని డబుల్ చేస్తాము. ఎగ్జాంపుల్ చూడండి, పాజిటివ్ ఫామ్లో రెడ్ ఉంది,
రెడ్ అనే దాంట్లో రే అనే పదము అచ్చు ఓవెల్, ఇడ్ అనే పదము కాన్సనెంట్. ఏ ఇడ్, ఏ రేలో ఏ ఉంది, ఏ అనే ఓవెల్ ప్లస్ ఇడ్ అనే డకారంతో కూడిన హల్లు ఉంది. కాబట్టి మోనోసిలబల్ వర్డ్లో మొదట ఓవెల్ తర్వాత కాన్సనెంట్ కానీ కలిపబడిన శబ్దం కానీ ఉంటే ఆ చివరి శబ్దాన్ని డబల్ చేసి కంపారిటివ్ డిగ్రీలో వాడతాము. దానికి ఎస్టీ చేర్చి సూపర్లేటివ్ డిగ్రీలో వాడతాము. రెడ్ డబల్ చేసాము, రెడ్ని డబల్ చేసి డిడిఈఆర్ రెడ్డర్, ఈఎస్టీ కలిపి రెడ్డెస్ట్. ఓవెల్ ప్లస్ కాన్సనెంట్ శబ్దము ఉన్న మోనోసిలబల్ వర్డ్ని కంపారిటివ్ డిగ్రీలో మార్చేటప్పుడు ఆ శబ్దాన్ని రెండవ శబ్దాన్ని డబుల్ చేసి కంపారిటివ్గా వాడతాము. డబుల్ చేసిన దానికి ఈఎస్టీ వాడి ఆర్ తొలగించి ఈఎస్టీ వాడి సూపర్లేటివ్ కింద వాడతాము. పాజిటివ్ అడ్జెక్టివ్ ఒకే సిలబల్ అయి ఉండి చివరి సింగిల్ కాన్సనెంట్ ఉండి దానికి ముందు షార్ట్ ఓవెల్ ఉంటే, చివరిలో కాన్సనెంట్ ఉండాలి, ముందుగా షార్ట్ ఓవెల్ ఉంటే ఆ కాన్సనెంట్ని డబుల్ చేసి కంపారిటివ్లో ఈఆర్, సూపర్లేటివ్లో ఈఎస్టీ చేర్చుతాము. ఇంకా ఎగ్జాంపుల్స్ చెప్తాను చూడండి. బిగ్, బిగ్గర్, బిగ్గెస్ట్. చివరిగా ఏ శబ్దం ఉంటుందో దాన్ని డబుల్ చేస్తాం. రెడ్, రెడ్డర్, రెడ్డెస్ట్. బిగ్, బిగ్గర్, బిగ్గెస్ట్. హాట్, హాటర్, హాటెస్ట్. థిన్, థిన్నర్, థిన్నెస్ట్. సాడ్, సాడర్, సాడెస్ట్. ఫ్యాట్, ఫ్యాటర్, ఫ్యాటెస్ట్. పాజిటివ్ ఫామ్లో ఉండే మోనోసిలబల్లో చివర కాన్సనెంట్ ఉండాలి, ముందు షార్ట్ ఓవెల్ ఉండాలి. షార్ట్ ఓవెల్ తక్కువ శ్వాసతో ఉచ్చరించే షార్ట్ ఓవెల్ స్టార్టింగ్లో ఉండి కాన్సనెంట్ తర్వాత భాగంలో ఉండే మోనోసిలబల్కి ఆ సింగిల్ కాన్సనెంట్ని డబుల్ చేసి కంపారిటివ్ డిగ్రీలో వాడతాము. మొదట్లో షార్ట్ ఓవెల్ ఉంటుంది, తర్వాత కాన్సనెంట్ ఉంటుంది, మోనోసిలబిక్ వర్డ్గా ఉంటుంది. అలా ఉన్నప్పుడు ఆ కాన్సనెంట్ సౌండ్ని డబుల్ చేసి కంపారిటివ్ డిగ్రీలో వాడతాము. ఈఆర్ కలిపి ఈఎస్టీ కలిపి సూపర్లేటివ్ డిగ్రీలో వాడతాము. బై డబ్లింగ్ ద ఫైనల్ కాన్సనెంట్స్, చివర ఇవ్వబడిన ఫైనల్ కాన్సనెంట్స్ని డబుల్ చేస్తే ఇలా వస్తాయి. ఈఆర్ ఈఎస్టీ కలుపుకోవాలనికి ఎగ్జాంపుల్స్ చూడండి. బిగ్, బిగ్గర్, బిగ్గెస్ట్. చివరిగా ఉన్న హల్లు శబ్దం గాని డబుల్ చేసుకున్నాం. డిమ్, మా అనే చివరి కాన్సనెంట్ హల్లు శబ్దాన్ని డబుల్ చేసుకొని డిమ్మర్, డిమ్మెస్ట్. ఈఆర్ ఈఎస్టీని కలుపుకుంటాము కంపారిటివ్ సూపర్లేటివ్ రాసుకునేటప్పుడు. ఫ్యాట్, టా అనే హల్లు శబ్దాన్ని ఫ్యాటర్, ఫ్యాటెస్ట్. ఆ చివరిగా వచ్చే కాన్సనెంట్ సౌండ్ని డబల్ చేసి కంపారిటివ్లో ఈఆర్ని, సూపర్లేటివ్లో ఈఎస్టీని యాడ్ చేసుకుంటాం. హాట్, హాటర్, హాటెస్ట్. థిన్, ఇక్కడ నా అనే కాన్సనెంట్ సౌండ్ ఉంది, ఆ సౌండ్ని డబల్ చేసి ఈఆర్ యాడ్ చేసి థిన్నర్ అయింది. థిన్నర్లో ఉండే ఈఆర్ తొలగించి ఈఎస్టీ చేరిస్తే థిన్నెస్ట్ సూపర్లేటివ్ డిగ్రీ అయింది. కాబట్టి చివరిగా ఉండే కాన్సనెంట్ సౌండ్ని డబల్ చేసి ఈఆర్ కలిపితే కంపారిటివ్ అయింది, ఈఎస్టీ కలిపితే సూపర్లేటివ్ అయింది. వెన్ ద పాజిటివ్ ఈజ్ లాంగ్, that is a word of 2 or more syllables, we add more and most before the adjective to form comparative and superlative degree. ఇవ్వబడిన పదము 2 కంటే ఎక్కువ శబ్దాలు, 2 లేదా అంతకంటే ఎక్కువ శబ్దాలు 2 ఆర్ పాలీసిలబల్ అయితే, డై ఆర్ పాలీసిలబల్ అయితే, డైసిలబల్ వర్డ్ కానీ లేదా పాలీసిలబల్ వర్డ్ కానీ అయితే అడ్జెక్టివ్ ఫామ్లో దానికి కంపారిటివ్ డిగ్రీలో మోర్ని, సూపర్లేటివ్ డిగ్రీలో మోస్ట్ని ఉపయోగిస్తాము. ఒక సిలబల్ కంటే ఎక్కువ సిలబల్స్ కల అడ్జెక్టివ్ని కంపారిటివ్ డిగ్రీలో ఆ అడ్జెక్టివ్ ముందు మోర్ అని, సూపర్లేటివ్ డిగ్రీలో అడ్జెక్టివ్కి ముందు మోస్ట్ని ఉపయోగించాలి. మోర్, మోస్ట్ అనేవి యాడ్వర్బ్స్. ఇక్కడ యాడ్వర్బ్స్. ఎగ్జాంపుల్ యూజ్ఫుల్, యూజ్ఫుల్. డై సిలబల్స్ ఉన్నాయి ఇక్కడ, యూజ్ఫుల్. కాబట్టి 2 ఆర్ మోర్ సిలబల్స్ ఉన్నప్పుడు డై సిలబల్ ఆర్ పాలీసిలబిక్ వర్డ్కి మోర్, మోస్ట్ని యూజ్ చేస్తాం. యూజ్ఫుల్, మోర్ యూజ్ఫుల్, మోస్ట్ యూజ్ఫుల్. సో లుక్ హియర్ సమ్ మోర్ ఎగ్జాంపుల్స్. యాక్టివ్, మోర్ యాక్టివ్, మోస్ట్ యాక్టివ్. అట్రాక్టివ్, మోర్ అట్రాక్టివ్, మోస్ట్ అట్రాక్టివ్. బ్యూటిఫుల్, మోర్ బ్యూటిఫుల్, మోస్ట్ బ్యూటిఫుల్. బ్రిలియంట్, మోర్ బ్రిలియంట్, మోస్ట్ బ్రిలియంట్. కేర్ఫుల్, more careful, most careful. Courageous, more courageous, most courageous. Cunning,
more cunning, most cunning, difficult, more difficult, most difficult, famous, more famous, most famous, faithful, more faithful, most faithful. There are some adjectives that do not form the comparatives and superlatives from their positives. They have irregular degrees of comparison. కొన్ని డిగ్రీస్కి ఇర్రెగ్యులర్ డిగ్రీ ఉపయోగింపబడుతుంది. వాటికి అవే పదాలని డబల్ చేయడము అట్లాగా మోర్ మోస్ట్ వాడడం అనేవి రావు అనమాట. ఇర్రెగ్యులర్ డిగ్రీస్ అంటారు వీటిని. గుడ్, బెటర్, బెస్ట్, బ్యాడ్, వర్స్, వర్స్ట్, ఈవిల్, వర్స్, వర్స్ట్, good, better, best, ill, worse, worst, far, further, farthest, well, better, best, late, later, latest, little, less, least, much, more, most, many, more, most, old, older, oldest, old, elder, eldest, in, inner, innermost, out, utter, outermost or uttermost, up, upper, uppermost, upmost. ఇట్లాంటివన్నీ కూడా పాజిటివ్ డిగ్రీ నుండి కంపారిటివ్ డిగ్రీకి, కంపారిటివ్ నుండి సూపర్లేటివ్కి యూనిఫామ్గా మారవు. ఇటువంటి వాటిని ఇర్రెగ్యులర్ కంపారిజన్స్ అంటారు. ఇర్రెగ్యులర్ కంపారిజన్స్. బ్యాడ్, ఈవిల్, ఇల్, బ్యాడ్, ఈవిల్, ఇల్ మూడిటికి కంపారిటివ్ డిగ్రీలో వర్స్, సూపర్లేటివ్ డిగ్రీలో వర్స్ట్ వస్తుంది. గుడ్, వెల్ రెండిటికి గుడ్, బెటర్, బెస్ట్, వెల్, బెటర్, బెస్ట్, బ్యాడ్, వర్స్, వర్స్ట్, ఈవిల్, వర్స్, వర్స్ట్, ఇల్, వర్స్, వర్స్ట్. ఇక్కడ ఓల్డర్, ఓల్డెస్ట్, ఎల్డర్, ఎల్డెస్ట్ ఉపయోగించేటప్పుడు ఓల్డర్, ఓల్డెస్ట్ వీటిని పర్సన్స్కి, థింగ్స్కి కూడా ఉపయోగిస్తారు. ఓల్డర్, ఓల్డెస్ట్ అనేవి పర్సన్స్కి, థింగ్స్కి ఉపయోగిస్తారు. ఓల్డర్ దాన్ వస్తుంది. ఓల్డర్ ఉపయోగించేటప్పుడు దాన్ తర్వాత నెక్స్ట్ దాన్ వస్తుంది. ఓల్డర్ దాన్ హిమ్, ఓల్డర్ అని. ఎల్డర్, ఎల్డెస్ట్ అనేవి పర్సన్స్కి మాత్రమే ఉపయోగిస్తారు. ఎల్డర్కి దాన్ వాడకూడదు. ఎల్డర్కి టు వస్తుంది. ఇది బాగా గుర్తుపెట్టుకోవాలి. పర్సన్స్కి, థింగ్స్కి ఇద్దరికి ఓల్డర్ ఉపయోగిస్తారు. ఎల్డర్ మాత్రం కేవలం పర్సన్స్కి మాత్రమే ఉపయోగిస్తారు. ఓల్డర్కి దాన్ కంటిన్యూటీ వస్తుంది. ఎల్డర్కి దాన్ వాడకూడదు, టు మాత్రమే వాడాలి. ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి. గోపాల్ ఈజ్ ఓల్డర్ దాన్ హిస్ బ్రదర్. గోపాల్ ఈజ్ ఓల్డర్ దాన్ హిస్ బ్రదర్. ఓల్డర్కి దాన్ కంటిన్యూటీ వచ్చింది. రాధా ఈజ్ మై ఎల్డర్ సిస్టర్. ఇక్కడ ఎల్డర్ తర్వాత దాన్ ఉపయోగించకూడదు. ఒక్కొక్కసారి ఎల్డర్ తర్వాత టు వస్తుంది. షీ ఈజ్ ఎల్డర్ టు మీ. ఇంకొకసారి చెప్తాను చూడండి. ఐ రిపీట్. ఓల్డర్, ఓల్డెస్ట్ ఈ పదాలని పర్సన్స్కి ఉపయోగిస్తారు, థింగ్స్కి ఉపయోగిస్తారు. వస్తువులకి, మనుషులకి ఇద్దరికి ఓల్డర్, ఓల్డెస్ట్ అనే అడ్జెక్టివ్స్ని ఉపయోగిస్తారు. ఎల్డర్, ఎల్డెస్ట్ అనేవి కేవలం వ్యక్తులకు మాత్రమే, పర్సన్స్కి మాత్రమే ఉపయోగిస్తారు. ఓల్డర్ ఉపయోగించినప్పుడు కంటిన్యూటీగా దాన్, టిహెచ్ఏఎన్ దాన్ వస్తుంది. ఎల్డర్కి దాన్ వాడకూడదు, టు, టిఓ2ని ఉపయోగించాలి. ఎగ్జాంపుల్. కమల ఈజ్ ద ఓల్డెస్ట్ గర్ల్ ఇన్ హర్ క్లాస్. గోపాల్ ఈజ్ ఓల్డర్ దాన్ హిస్ బ్రదర్. ఎల్డర్ వాడాలంటే షీ ఈజ్ ఎల్డర్ టు మీ. గోపి ఈజ్ ద ఎల్డెస్ట్ ఇన్ ద ఫ్యామిలీ. ఓల్డర్, ఓల్డెస్ట్ని పర్సన్స్కి, థింగ్స్కి ఇద్దరికీ ఉపయోగిస్తారు. ఎల్డర్, ఎల్డెస్ట్ని కేవలం పర్సన్స్కి మాత్రమే ఉపయోగిస్తారు. We use then with a comparative degree, use the with a superlative degree. కంపారిటివ్ డిగ్రీ వాడేటప్పుడు మనం దాన్ ఉపయోగిస్తాము. సూపర్లేటివ్ డిగ్రీ ఉపయోగించేటప్పుడు ద ఉపయోగిస్తాము. కంపారిటివ్ డిగ్రీకి ఎగ్జాంపుల్ చూడండి. మోహన్ ఈజ్ షార్టర్ దాన్ రికీ. ఇద్దరి మధ్య కంపేర్ చేస్తున్నారు కాబట్టి దాన్ ఉపయోగించారు. మోహన్ ఈజ్ షార్టర్ దాన్ రికీ. సూపర్లేటివ్ డిగ్రీలో అయితే ద యూజ్ చేస్తాము. ఫల్గుని ఈజ్ ద షార్టెస్ట్ గర్ల్ ఇన్ హర్ క్లాస్. ఫల్గుని అనేది అమ్మాయి. ఈ అమ్మాయి క్లాస్లో అందరికంటే షార్ట్గా చాలా పొట్టిగా ఉంటుంది. కాబట్టి ఇక్కడ సూపర్లేటివ్ డిగ్రీని వాడేటప్పుడు ద యూజ్ చేస్తాము. కంపారిటివ్ డిగ్రీ ఉపయోగించేటప్పుడు దాన్ ఉపయోగిస్తాము. మోహన్ ఈజ్ షార్టర్ దాన్ రికీ. కంపారిటివ్ డిగ్రీలో దాన్ ఉపయోగించాము. ఫల్గుని ఈజ్ ద షార్టెస్ట్ గర్ల్ ఇన్ హర్ క్లాస్. సూపర్లేటివ్ డిగ్రీలో ద అడ్జెక్టివ్కి ముందు ద ఉపయోగించాము.
Comparisons and contrasts. When we compare two objects, persons, qualities, degrees, etc., that are some respects equal, we may use the comparison of equality. This is formed by the use of as, మధ్యలో adverb or adjective, చివరిగా మళ్ళీ as. ఇద్దరు వ్యక్తుల మధ్య, రెండు వస్తువుల మధ్య, రెండు గుణాల మధ్య, 2 డిగ్రీల మధ్య ఎక్కడైనా మనం పోలిక వేసేటప్పుడు, కంపేర్ చేసేటప్పుడు అడ్జెక్టివ్కి ముందు చివర యాజ్ని ఉపయోగిస్తాము. ఫర్ ఎగ్జాంపుల్, యువర్ హౌస్ ఈజ్ యాజ్ లార్జ్ యాజ్ మైన్. లార్జ్ అనేది ఇక్కడ అడ్జెక్టివ్. యువర్ హౌస్ ఈజ్ అడ్జెక్టివ్కి ముందు ఒక యాజ్, తర్వాత ఒక యాజ్ని ఉపయోగించాలి. యువర్ హౌస్ ఈజ్ యాజ్ లార్జ్ యాజ్ మైన్. రెండు ఇల్లు పోలిక వేస్తున్నారు. 2 ఇళ్ళ గురించి చెప్పేటప్పుడు, 2 వస్తువుల గురించి చెప్పేటప్పుడు, 2 వ్యక్తుల గురించి చెప్పేటప్పుడు, రెండిటి గురించి పోలిక చెప్పేటప్పుడు అడ్జెక్టివ్కి ముందు తర్వాత యాజ్ ఉపయోగించాలి. యువర్ హౌస్ ఈజ్ యాజ్ లార్జ్ యాజ్ మైన్. సెకండ్ పాయింట్, when we compare unequal subjects, we may use the comparative degree of the adjective or adverb with than. సమానమైన గుణాలని పోలిక వేసి చెప్పేటప్పుడు, సమానమైన వస్తువుల్ని, సమానమైన వ్యక్తుల గురించి చెప్పేటప్పుడు అడ్జెక్టివ్కి ముందు వెనుక యాజ్ ఉపయోగిస్తాము. సెకండ్ పాయింట్లో అన్ఈక్వల్ సబ్జెక్ట్స్ గురించి, సమానత్వం లేని విషయాల గురించి పోలిక వేసేటప్పుడు మనము దాన్ ఉపయోగించాలి. When we compare unequal subjects, we may use the comparative degree of the adjective or adverb with than. His new book is more interesting than his earlier books. అతను ఇంతకుముందు రాసిన పుస్తకాల కంటే కొత్తగా రాసిన పుస్తకము చాలా శ్రద్ధగా చదవాలనిపిస్తుంది. కాబట్టి పాతవి అక్కడ రెండిటి మధ్య సమానత్వం లేదు, పోలిక వేయబడేటువంటి 2 వస్తువుల మధ్య సమానత్వం లేదు. కాబట్టి when we compare unequal subjects, we use than. His new book is more interesting than his earlier books. అర్థమైంది అనుకుంటాను. సమానమైన విషయాల గురించి, సమానమైన వ్యక్తుల గుణాల గురించి పోలిక వేసేటప్పుడు అడ్జెక్టివ్కి ముందు తర్వాత యాజ్ ఉపయోగించాలి. సమానత్వం లేని విషయాల గురించి, సమానత్వం లేని గుణాల గురించి, వ్యక్తుల గురించి పోలిక వేసేటప్పుడు దాన్ ఉపయోగించాలి. థర్డ్ పాయింట్, when the comparison is negative, we use so, adjective, adverb, as. ఈక్వల్గా ఉండేటప్పుడు అడ్జెక్టివ్కి ముందు వెనుక యాజ్ ఉపయోగించాం. సమానంగా లేనప్పుడు దాన్ ఉపయోగించాం. పూర్తిగా వ్యతిరేకంగా ఉండేటప్పుడు అడ్జెక్టివ్కి ముందు సో వాడతాము, అడ్జెక్టివ్ తర్వాత యాజ్ వాడతాము. when the comparison is negative, we use so, తర్వాత అడ్జెక్టివ్, అదే adverb, తర్వాత యాజ్. ఎగ్జాంపుల్, యువర్ హౌస్ ఈజ్ నాట్ క్వైట్ సో లార్జ్ యాజ్ మైన్. యువర్ హౌస్ ఈజ్ నాట్ క్వైట్ సో లార్జ్ యాజ్ మైన్. ఇక్కడ వ్యతిరేకమైన గుణం చెప్తూ ఉన్నారు కాబట్టి ఆ గుణానికి ముందు సోని తర్వాత యాజ్ని ఉపయోగిస్తున్నాము. మీ ఇల్లు మా ఇల్లు కంటే పెద్దది కాదు. కాబట్టి వ్యతిరేక గుణాన్ని చూపించేటప్పుడు అడ్జెక్టివ్కి ముందు సోని తర్వాత యాజ్ని ఉపయోగిస్తాము. ఫస్ట్ పాయింట్లో 2 సమానమైన క్వాలిటీస్ ఉండే వాటి గురించి చెప్పేటప్పుడు అడ్జెక్టివ్కి ముందు తర్వాత యాజ్ ఉపయోగించాము. సమానత్వం లేని వాటి గురించి చెప్పేటప్పుడు దాన్ అనే పదం ఉపయోగించాము అడ్జెక్టివ్ తర్వాత. నెగటివ్గా ఉండే మీనింగ్తో వ్యతిరేక అర్థం వచ్చే వాటి మధ్య పోలిక వేసేటప్పుడు సో తర్వాత అడ్జెక్టివ్ తర్వాత యాజ్ని ఉపయోగిస్తున్నాము. ఫోర్త్ పాయింట్, in some adverbial clauses of comparison, both subject and verb are dropped. కొన్ని క్లాసెస్ చెప్పేటప్పుడు సబ్జెక్ట్ని వెర్బ్ని వదిలేస్తాం, తర్వాత కట్ చేసేస్తాము, ప్రెడికేట్గా మార్చేస్తాం. హీ ఈజ్ మోర్ షై దాన్ అన్సోషల్. హీ ఈజ్ అన్సోషల్ అని అక్కడ హీ అనే సబ్జెక్ట్ని ఈజ్ అనే వెర్బ్ని యాక్సిలరీ వెర్బ్ని యూజ్ చేయటం లేదు. సమ్ పీపుల్ థింక్ మోర్ అబౌట్ దేర్ రైట్స్ దాన్ about their duties, then they are their duties, they are doing duties. అట్లా వాళ్ళ సబ్జెక్ట్ని ఆ ప్రొనౌన్ని వాళ్ళ వెర్బ్ని ఉపయోగించకుండా, వాళ్ళు చేసే పనిని చూపించకుండా చెప్పేస్తున్నాం, అక్కడ కట్ చేసేస్తూ ఉన్నాం. సబ్జెక్ట్ని వెర్బ్ని కట్ చేసి చూపిస్తాము కొన్ని రకాల కంపారిజన్స్ చేసేటప్పుడు. ఎలాంటప్పుడు ఆ కంపారిజన్ చేసేటప్పుడు బోత్ సబ్జెక్ట్ అండ్ వెర్బ్ ఆర్ రిమూవ్డ్.
హీ ఈజ్ మోర్ షై దాన్ అన్సోషల్. హీ ఈజ్ అన్సోషల్ అని మళ్ళీ అదే ప్రొనౌన్ని రిపీట్ చేయాల్సిన అవసరం లేదు. 5th పాయింట్, ఇన్ క్లాసెస్ ఆఫ్ కంపారిజన్ ఇంట్రడ్యూస్డ్ బై దెన్ దట్ షుడ్ ఈజ్ యూజ్డ్. కొన్ని కంపేర్ చేసేదానికి పరిచయం చేసే విషయంలో షుడ్ అనే పదాన్ని ఉపయోగిస్తున్నాము. ఐ ఆమ్ ఆల్రెడీ టు డూ ద వర్క్ మై సెల్ఫ్ రాదర్ దాన్ దట్ యూ షుడ్ హ్యావ్ టు డూ ఇట్. ఐ ఆమ్ ఆల్రెడీ టు డూ ద వర్క్, నేను ఆల్రెడీ చేయాలనుకుంటున్నాను, నా 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 తరపున మై సెల్ఫ్ నేనే స్వయంగా చేయాలనుకుంటున్నాను, నువ్వు చేయకముందే చేయాలనుకుంటున్నాను అని ఇంట్రడ్యూస్ చేసుకునే ఏదైనా పరిచయం చేసే పరిస్థితుల్లో చెప్పేటప్పుడు షుడ్ ఉపయోగిస్తాము. పరిచయం చేసుకునే సందర్భాలు చెప్పేటప్పుడు షుడ్ ఉపయోగిస్తాము. ఐ ఆమ్ ఆల్రెడీ టు డూ ద వర్క్ మై సెల్ఫ్ రాదర్ దాన్ దట్ యూ షుడ్ హ్యావ్ టు డూ ఇట్. 6th పాయింట్, కంపారిజన్ అండ్ కాంట్రాస్ట్ ఆర్ ఆల్సో ఎక్స్ప్రెస్డ్ బై ద యూస్ ఆఫ్ ద విత్ ద కంపారిటివ్స్. ద సూనర్ యూ స్టార్ట్ ద సూనర్ యూ విల్ ఫినిష్. కొన్ని ఎక్స్ప్రెసివ్స్ చెప్పేటప్పుడు వ్యతిరేకమైన కంపారిజన్స్ పోలిక వేసి చెప్పేటప్పుడు ముందు ఒకదా తర్వాత సెంటెన్స్కి ఒకదా అలా ఉపయోగిస్తాం. ద సూనర్ యూ స్టార్ట్ ద సూనర్ యూ విల్ ఫినిష్. నువ్వు త్వరగా ప్రారంభిస్తే నువ్వు త్వరగా పూర్తి చేయగలవు. అలా కంపారిజన్ని చెప్తూ త్వరగా ప్రారంభం చేయకపోతే త్వరగా పూర్తి చేయలేవు. అక్కడ వ్యతిరేకత చెప్తూ ఉన్నారు, మంచిగా కంపారిజన్ని చెప్తూ ఉన్నారు, కాంట్రాస్టింగ్ లెవెల్లో చెప్తూ ఉన్నారు. చేస్తే ఇలా అవుతుంది, చేయకపోతే అలా అవుతుంది అనే పోలిక వ్యతిరేకత రెండు రకాలు ధ్వనించే విధంగా చెప్పే సెంటెన్స్లో ద అని 2 సార్లు ఉపయోగిస్తాం. ద సూనర్ యూ స్టార్ట్ ద సూనర్ యూ విల్ ఫినిష్. ద మోర్ హీ రీడ్ ద లెస్ హీ అండర్స్టూడ్. ఎక్కువ చదువుతాడు, కొంచెం అర్థం చేసుకుంటాడు. అలా పోలిక ఉంటుంది, వ్యతిరేకత ఉంటుంది. అలాంటి సందర్భాల్లో ద అని యూజ్ చేస్తాము. Changes in degrees of comparison. Here more than 2 persons or places or things are compared. Matchless comparisons are of this type. ఒకదానికి ఒకదానికి సంబంధం ఉండదు, మ్యాచ్లెస్గా ఉంటుంది. మోర్ దెన్ 2 persons ఆర్ ప్లేసెస్ ఆర్ థింగ్స్ కంపేర్ చేయబడతాయి. 2 కంటే ఎక్కువ స్థలాలు, ఎక్కువ మంది వ్యక్తులు, ఎక్కువ మంది వస్తువులను పోలిక వేసి చెప్పేటప్పుడు మ్యాచ్లెస్ కంపారిజన్స్ చేసేటప్పుడు ఈ రకంగా మార్పులు వస్తూ ఉంటాయి. సూపర్లేటివ్ డిగ్రీలో ఇచ్చారు మొదట్లో. ఐరన్ ఈజ్ ద మోస్ట్ యూజ్ఫుల్ ఆఫ్ ఆల్ మెటల్స్. అన్ని లోహాలు ఐరన్ బాగా ఉపయోగించే మెటల్. ఐరన్ ఈజ్ ద మోస్ట్ యూజ్ఫుల్ ఆఫ్ ఆల్ మెటల్స్. అన్నిటిలో ఒకటి గురించి చెప్పేటప్పుడు సూపర్లేటివ్ డిగ్రీ వాడతాం. అదే కంపారిటివ్ వచ్చేటప్పటికి రెండింటి మధ్య భేదం చూపిస్తాం. ఇక్కడ అన్నిటిలో అనకుండా 2 వస్తువుల మీద. ఐరన్ ఈజ్ మోర్ యూజ్ఫుల్ దాన్ ఎనీ అదర్ మెటల్. ఏదైనా ఇతర మెటల్ కంటే ఐరన్ బాగా ఉపయోగపడుతుంది. ఐరన్ ఈజ్ మోర్ యూజ్ఫుల్ దాన్ ఎనీ అదర్ మెటల్. పాజిటివ్కి వచ్చేటప్పటికి ఒక్కదాని గురించి చెప్తాం, కంపారిజన్ ఉండదు. నో అదర్ మెటల్ ఈజ్ సో యూజ్ఫుల్ యాజ్ ఐరన్. ఐరన్ అంత ఉపయోగపడే మెటల్ ఇంకొకటి లేదు. అక్కడ పోలిక ఇంకొక దాంతో వేయటం లేదు, ఐరన్ ఒక్కటే ఉపయోగపడుతుంది అనే అర్థంలో చెప్తున్నాం. కాబట్టి పాజిటివ్ డిగ్రీలో నో అదర్ మెటల్ ఈజ్ సో యూజ్ఫుల్ యాజ్ ఐరన్. అదే కంపారిటివ్లో చెప్పాలంటే 2 వస్తువుల మధ్య పోలికున్నట్టుగా చెప్పాలి. ఐరన్ ఈజ్ మోర్ యూజ్ఫుల్ దాన్ ఎనీ అదర్ మెటల్. సూపర్లేటివ్ డిగ్రీకి వచ్చేటప్పటికి చాలా వాటిలో ఒక వస్తువు అన్న అర్థంలో చెప్పాలి. ఐరన్ ఈజ్ ద మోస్ట్ యూజ్ఫుల్ ఆఫ్ ఆల్ మెటల్స్. అనదర్ ఎగ్జాంపుల్, టామ్ ఈజ్ ద క్లెవరెస్ట్ ఆఫ్ ఆల్ బాయ్స్ ఇన్ ద క్లాస్. కంపారిటివ్లో టామ్ ఈజ్ క్లెవరర్ దాన్ ఎనీ అదర్ బాయ్ ఇన్ ద క్లాస్. పాజిటివ్లో నో అదర్ బాయ్ ఇన్ ద క్లాస్ ఈజ్ సో క్లెవర్ యాజ్ టామ్. టామ్ కంటే తెలివైన వాడు ఇంకొకటి లేడు, అక్కడ పోలిక లేదు, ఒక్కడే. టామ్ కంటే ఇంకొక అబ్బాయి అంత తెలియగలవాడు కాదు, ఇద్దరి మధ్య పోలిక. క్లాస్లో ఉన్న అందరిలో టామ్ ఒక్కడే తెలివైనవాడు, అది సూపర్లేటివ్ డిగ్రీలో. రెయిన్ వాటర్ ఈజ్ ద ప్యూరెస్ట్ వాటర్. రెయిన్ వాటర్ ఈజ్ ప్యూరర్ దాన్ ఎనీ అదర్ వాటర్. నో అదర్ వాటర్ ఈజ్ సో ప్యూర్ యాజ్ రెయిన్ వాటర్. కాబట్టి పాజిటివ్ డిగ్రీలో ఒక్క వస్తువు గురించి, ఒక వ్యక్తి గురించే చెప్తారు. కంపారిటివ్ డిగ్రీలో కంపల్సరీ పోలిక ఉండాలి. సూపర్లేటివ్ డిగ్రీకి వచ్చేటప్పటికి చాలా వాటిల్లో ఇది ఒక్కటే అన్నట్టుగా చెప్పాలి. హియర్ మోర్ దెన్ 2 persons or places or things are compared. Generally this type is in plural form. Iron is the most useful of all metals. Compared to iron is more useful than any other metal. No other metal is so useful as iron. Cheetah is one of the fastest animals. Cheetah is faster than most other animals.
వెరీ ఫ్యూ యానిమల్స్ ఆర్ యాజ్ ఫాస్ట్ యాజ్ చీతా. ఇది ఎలాగో నెక్స్ట్ రూల్ చెప్తాను, వెరీ ఫ్యూ ఎక్కడ ఉపయోగిస్తాము అని. ఫుట్బాల్ ఈజ్ వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంట్రెస్టింగ్ గేమ్స్. ఫుట్బాల్ ఈజ్ మోర్ ఇంట్రెస్టింగ్ దెన్ మోస్ట్ అదర్ గేమ్స్. వెరీ ఫ్యూ గేమ్స్ ఆర్ యాజ్ ఇంట్రెస్టింగ్ యాజ్ ఫుట్బాల్. Here only two persons or places or things are compared. For this type there is no superlative form. కొన్ని విషయాల్లో ఇద్దరి మధ్య, ఇద్దరు వస్తువుల మధ్య చెప్పగలమే కానీ చాలామందితో అది మార్చి చెప్పడం కుదరదు. అలాంటి దగ్గర సూపర్లేటివ్ డిగ్రీ ఫామ్ అవ్వదు. ఓన్లీ పాజిటివ్ డిగ్రీ, కంపారిటివ్ డిగ్రీ మాత్రమే ఉంటుంది. ప్యారిస్ ఈజ్ హాటర్ దాన్ ఇంగ్లాండ్. ఇంగ్లాండ్ ఈజ్ నాట్ సో హాట్ యాజ్ ప్యారిస్. Another example, the Blue Mountain Express runs faster than the Green Express. The Green Express does not run so fast as the Blue Mountain Express. గ్రీన్ ఎక్స్ప్రెస్ స్లోగా వెళ్తుంది, బ్లూ మౌంటైన్ ఎక్స్ప్రెస్ ఎక్కువ వేగంగా వెళ్తుంది. కాబట్టి బ్లూ మౌంటైన్ ఎక్స్ప్రెస్ రన్స్ ఫాస్టర్ దాన్ ద గ్రీన్ ఎక్స్ప్రెస్. అది కంపారిటివ్ డిగ్రీ. పాజిటివ్ డిగ్రీలో గ్రీన్ ఎక్స్ప్రెస్ గురించి చెప్పాలి కాబట్టి గ్రీన్ ఎక్స్ప్రెస్ డస్ నాట్ రన్ సో ఫాస్ట్ యాజ్ ద బ్లూ మౌంటైన్ ఎక్స్ప్రెస్. అనదర్ ఎగ్జాంపుల్, జాన్ ఈజ్ యాజ్ టాల్ యాజ్ డేవిడ్. కంపారిటివ్లో డేవిడ్ ఈజ్ నాట్ టాలర్ దెన్ జాన్. ఈ రకంగా ఉన్న వాటిలో సూపర్లేటివ్ డిగ్రీ ఫామ్ కాదు. రెండింటి మధ్య పోలిక ఉన్నప్పుడు సూపర్లేటివ్ డిగ్రీ రాదు. రీక్యాప్ తీసుకుందాం. Adjectives and adverbs can have 3 degrees of comparison: positive, comparative and superlative. The positive degree is used to state something about the noun or pronoun. Example, Sean is a pretty pony. Sheila draws beautifully. Adjectives and adverbs can have 3 degrees of comparison: positive, comparative and superlative. The positive degree is used to state something about the noun or pronoun. The comparative degree is used when two things are compared. It is formed usually by adding er to the adjective or adverb. Example, for adjective, not many ponies are prettier than Sean. For adverb, Lena draws more beautiful than Sheila. Lena draws more beautifully than Sheila. Adjectives and adverbs can have 3 degrees of comparison: positive, comparative and superlative. When the positive degree is used to state something about the noun or pronoun, when two things are compared, it will form comparative degree. The superlative degree is used when more than 2 things are compared. ఒకదాని గురించే చెప్తే అది పాజిటివ్ డిగ్రీ, రెండింటి మధ్య పోలిక వేస్తే అది కంపారిటివ్ డిగ్రీ, రెండింటికంటే ఎక్కువ వ్యక్తులు, ఎక్కువ వస్తువుల మధ్య పోలిక వేస్తే superlative degree. It is formed usually by adding est to the adjective or adverb. For example, Sean is the prettiest pony. Adverb aithe Anita draws the most beautifully of all the girls. It is possible to transform the grammatical form or structure of a sentence by interchanging the degrees of comparison of adjectives and adverbs without altering the meaning of the sentence. అడ్జెక్టివ్ యొక్క ఫామ్ మార్చి రాయడం ద్వారా ఆ వాక్యం యొక్క అర్థాన్ని మార్చకుండా మనము సెంటెన్స్ని డిగ్రీస్లోకి మార్చగలుగుతాము. Let us look at the transformation from positive to comparative. John is as loyal as Tom. Positive degree. As మధ్య అడ్జెక్టివ్ వచ్చింది. Tom is not more loyal than John. Comparative. To transform positive degree to comparative, as and so are left out. As and so తీసేసి కంపారిటివ్ డిగ్రీని ఫామ్ చేసాం. టామ్ ఈజ్ నాట్ మోర్ లాయల్ దాన్ జాన్. ది అడ్జెక్టివ్ ఆర్ adverb ఈజ్ పుట్ ఇన్ ద కంపారిటివ్ ఫామ్ అండ్ యూజ్డ్ విత్ ద కంజంక్షన్ దాన్. యాజ్ మధ్య ఉన్న అడ్జెక్టివ్ని ఆర్ adverbని యాజ్ సో అవి రిమూవ్ చేసి దాన్ ఉపయోగించడం ద్వారా పాజిటివ్ నుంచి కంపారిటివ్ డిగ్రీలోకి మార్చగలుగుతాం. Let us learn how to transform the comparative degree to the positive. కంపారిటివ్ డిగ్రీ నుంచి పాజిటివ్ డిగ్రీలోకి ఎలా మార్చాలి? Usually when transforming comparative to positive, the words no other can be used. ఎక్కువగా కంపారిటివ్ నుంచి పాజిటివ్ డిగ్రీలోకి మార్చాలి అంటే నో అదర్ అనే వర్డ్ని ఉపయోగించాలి. ఎగ్జాంపుల్, he is wiser than all other men.
కంపారిటివ్ డిగ్రీలో ఉంది. ఎలా కంపారిటివ్లో ఉందని చెప్పారు? వైజర్ సెకండ్ ఫార్మ్ ఆఫ్ ద అడ్జెక్టివ్ చూసి ఉంది కాబట్టి హీఈస్ కంపేర్ చేస్తూ ఉన్నారు. హీఈస్ వైజర్ దాన్ ఆల్ అదర్ మ్యాన్. ఈ కంపారిటివ్ నుంచి పాజిటివ్లోకి మార్చాలంటే నో అదర్ అనే పదాన్ని వాడాలి. నో అదర్ మ్యాన్ ఈజ్ యాజ్ వైజ్ యాజ్ హీ. యాజ్ వైజ్ యాజ్కి మధ్య అడ్జెక్టివ్ ఆర్ అడ్వర్బ్ రావాలి. నో అదర్ని స్టార్టింగ్లో ఉపయోగించాలి. కంపారిటివ్ నుంచి పాజిటివ్లోకి మార్చాలి అంటే నో అదర్ అనే పదాన్ని ఉపయోగిస్తూ అడ్జెక్టివ్ ఆర్ అడ్వర్బ్కి ముందు వెనుక యాజ్ చేర్చాలి. కంపారిటివ్ సెంటెన్స్ చూడండి. హీ ఈజ్ వైజర్ దాన్ ఆల్ అదర్ మెన్. దాన్ని పాజిటివ్లోకి మార్చేటప్పటికి నో అదర్ మ్యాన్ ఈజ్ యాజ్ వైజ్ యాజ్ హీ. పాజిటివ్ డిగ్రీలోకి మారింది. The words most others in the comparative degree are replaced by very few in the positive degree. ఎక్కడ నో అదర్ ఉపయోగించాలి, ఎక్కడ వెరీ ఫ్యూ ఉపయోగించాలి మళ్ళీ రూల్లో చెప్తానని చెప్పాను, బాగా గమనించండి. హీ ఈజ్ వైజర్ దాన్ ఆల్ అదర్ మ్యాన్. నో అదర్తో స్టార్ట్ చేసి అడ్జెక్టివ్కి అడ్వర్బ్కి ముందు వెనుక యాజ్ పెట్టినప్పుడు నో అదర్ మ్యాన్ ఈజ్ యాజ్ వైజ్ యాజ్ హీ అని ఉపయోగించాం, పాజిటివ్ డిగ్రీలోకి మార్చాం. The word most others in the comparative degree. most others కంపారిటివ్ డిగ్రీలో దాన్ ఉన్నప్పుడు నో అదర్తో ప్రారంభిస్తాం. కంపారిటివ్ డిగ్రీలో మోస్ట్ అదర్ ఉన్నప్పుడు వెరీ ఫ్యూతో మనం పాజిటివ్ డిగ్రీని స్టార్ట్ చేయాలి. నో అదర్ ఎక్కడ ఉపయోగించాలి? కంపారిటివ్ డిగ్రీలో దాన్ అనే వర్డ్ ఉన్నప్పుడు నో అదర్తో స్టార్ట్ చేస్తాం. కంపారిటివ్ డిగ్రీలో మోస్ట్ అదర్ ఉన్నప్పుడు వెరీ ఫ్యూతో పాజిటివ్ డిగ్రీని స్టార్ట్ చేస్తాం. The word most other is the comparative degree are replaced by very few in the positive degree. Example, Eric is more hardworking than most other teenagers. Very few teenagers are as hardworking as Eric. Most other is replaced by very few. Than ఉంటే no otherతో స్టార్ట్ చేయాలి. మోస్ట్ అదర్ ఉంటే వెరీ ఫ్యూతో స్టార్ట్ చేయాలి కంపారిటివ్ నుంచి పాజిటివ్ డిగ్రీలోకి మార్చేటప్పుడు. Conversely, very few in the positive degree is replaced by most others in the comparative degree. కంపారిటివ్ నుంచి పాజిటివ్లోకి మార్చేటప్పుడు మోస్ట్ అదరు వెరీ ఫ్యూగా మారింది. అదే పాజిటివ్ నుంచి మళ్ళీ కంపారిటివ్లోకి మార్చేటప్పుడు వెరీ ఫ్యూ మోస్ట్ అదర్గా మారుతుంది. నో అదరు దాన్గా మారుతుంది. వెరీ ఫ్యూ పీపుల్ ఆర్ యాజ్ లేజీ యాజ్ యూ. వెరీ ఫ్యూతో స్టార్ట్ అయింది కాబట్టి మోస్ట్ అదర్తో కంపారిటివ్ రావాలి. యు ఆర్ లేజియర్ దాన్ మోస్ట్ అదర్ పీపుల్. టు కన్వర్ట్ కంపారిటివ్ డిగ్రీ టు సూపర్లేటివ్ డిగ్రీ. కంపారిటివ్ నుంచి పాజిటివ్కి ఎలా మార్చాలో చూసాం. దాన్ ఉంటే నో అదర్తో ప్రారంభించాలి. మోస్ట్ అదర్ ఉంటే వెరీ ఫ్యూతో ప్రారంభించాలి కంపారిటివ్ నుంచి పాజిటివ్కి మార్చేటప్పుడు. కంపారిటివ్ నుంచి సూపర్లేటివ్కి మార్చేటప్పుడు చూడండి ఎలా మార్చాలి. To convert comparative degree to superlative, any other is left out and the adjective adverb is put in the superlative degree. George is stronger than any other wrestler. Any other ni తీసేసి superlative form of the degree ని ఉపయోగిస్తాం superlative డిగ్రీలో. జార్జ్ ఈజ్ స్ట్రాంగర్ దాన్ ఎనీ అదర్ రెస్లర్. ఎనీ అదర్ని లీవ్ చేసి లెఫ్ట్ అవుట్ చేసి స్ట్రాంగర్ని సూపర్లేటివ్ ఫామ్లోకి మార్చుకుంటాం, స్ట్రాంగెస్ట్గా మార్చుకుంటాం. కంపారిటివ్ సెంటెన్స్ చూడండి. జార్జ్ ఈజ్ స్ట్రాంగర్ దాన్ ఎనీ అదర్ రెస్లర్. ఎనీ అదర్ రిమూవ్ చేసేయండి, స్ట్రాంగర్ని స్ట్రాంగెస్ట్గా మార్చండి. జార్జ్ ఈజ్ ద స్ట్రాంగెస్ట్ రెస్లర్ ఆఫ్ ఆల్. అలా కంపారిటివ్ నుంచి సూపర్లేటివ్కి మార్చుకుంటాం. మోస్ట్ అదర్స్ ఇన్ ద కంపారిటివ్ డిగ్రీ ఈజ్ రీప్లేస్డ్ బై వన్ ఆఫ్ ద ఇన్ ద సూపర్లేటివ్ డిగ్రీ. మోస్ట్ అదర్ అనే పదాన్ని కంపారిటివ్ నుంచి పాజిటివ్లోకి మార్చేటప్పుడేమో వెరీ ఫ్యూ అన్నాము. కంపారిటివ్ నుంచి సూపర్లేటివ్కి మార్చేటప్పుడు మోస్ట్ అదర్ని వన్ ఆఫ్ ద అనే పదంగా మార్చుకోవాలి. మోస్ట్ అదర్ని వన్ ఆఫ్ ద అనే పదంగా మార్చుకోవాలి. కంపారిటివ్ నుంచి పాజిటివ్గా మార్చేటప్పుడు దాన్ నో అదర్ అవుతుంది. మోస్ట్ అదర్ వెరీ ఫ్యూ అవుతుంది. కంపారిటివ్ నుంచి సూపర్లేటివ్గా మార్చేటప్పుడు ఎనీ అదర్ని రిమూవ్ చేసి కంపారిటివ్ ఫామ్ ఆఫ్ ద అడ్జెక్టివ్ని సూపర్లేటివ్ ఫామ్గా మార్చుకున్నాం, స్ట్రాంగర్ స్ట్రాంగెస్ట్గా. తర్వాత వన్ ఆఫ్ ద అనే పదాన్ని సూపర్లేటివ్లోకి మార్చుకుంటాం. మోస్ట్ అదర్ బదులుగా వన్ ఆఫ్ దగా మార్చుకుంటాం. మోస్ట్ అదర్ రెస్లర్స్ ఆర్ నాట్ స్ట్రాంగర్ దాన్ జార్జ్. కంపారిటివ్ డిగ్రీలో ఉన్న మోస్ట్ అదర్ని
పాజిటివ్లోకి మార్చాలి అంటే వెరీ ఫ్యూ అని వాడతాం. సూపర్లేటివ్లోకి మార్చాలి అంటే వన్ ఆఫ్ ద అని వాడతాం. మోస్ట్ అదర్ని సూపర్లేటివ్లోకి కంపేర్ నుంచి సూపర్లేటివ్కి మార్చాలంటే మోస్ట్ అదర్ కన్వర్ట్ టు వన్ ఆఫ్ ద. మోస్ట్ అదర్ రెజ్లర్స్ ఆర్ నాట్ స్ట్రాంగర్ దాన్ జార్జ్. జార్జ్ ఈజ్ వన్ ఆఫ్ ద స్ట్రాంగెస్ట్ రెజ్లర్. జార్జ్ ఈజ్ వన్ ఆఫ్ ద స్ట్రాంగెస్ట్ రెజ్లర్. ఇలా కంపారిటివ్ నుంచి సూపర్లేటివ్కి మార్పు చేస్తాం. మీరు బాగా గుర్తుపెట్టుకోవాల్సిన విషయం, టు కన్వర్ట్ ఏ పాజిటివ్ డిగ్రీ హ్యావింగ్ వెరీ ఫ్యూ ఇంటూ సూపర్లేటివ్ ది వర్డ్స్ వన్ ఆఫ్ ద ఈజ్ యూజ్డ్. పాజిటివ్ డిగ్రీ నుంచి సూపర్లేటివ్ డిగ్రీకి మార్చాలి అంటే వెరీ ఫ్యూ అనే పదము వన్ ఆఫ్ దిగా మారుతుంది. వెరీ ఫ్యూ గర్ల్స్ సింగ్ యాజ్ వెల్ యాజ్ హర్. షీ ఈజ్ వన్ ఆఫ్ ద బెస్ట్ సింగర్స్. సూపర్లేటివ్ డిగ్రీ నుంచి పాజిటివ్ ఎలాగా మారింది? వెరీ ఫ్యూ గర్ల్స్ సింగ్ యాజ్ వెల్ యాజ్ హర్. పాజిటివ్ డిగ్రీ షీ ఈజ్ వన్ ఆఫ్ ద బెస్ట్ సింగర్స్. వన్ ఆఫ్ ద బెస్ట్ సింగర్స్, గుడ్, బెటర్, బెస్ట్ సూపర్లేటివ్ డిగ్రీ అయింది అన్నమాట. We have seen how a sentence can be transformed to positive to comparative to superlative and so on. However, a sentence can be transformed into any degree of comparison. కాబట్టి పాజిటివ్ నుంచి కంపారిటివ్కి ఎలా మారుతుంది, కంపారిటివ్ నుంచి సూపర్లేటివ్కి ఎలా మారుతుంది, వైస్ వర్సా తిరిగి మళ్ళీ వెనక్కి ఎలా మారుతాయి అనేది చూసాం. ఆ రూల్స్ కొంచెం బాగా రిపీటెడ్గా వినడం ద్వారా మీరు గుర్తుపెట్టుకుంటారు. మీకు అర్థమైన రీతిలో మీరు నోట్ చేసుకున్నారంటే బాగా గుర్తుంటుంది అనమాట. ఎప్పుడు కూడా విన్న లెసన్ని ఆ లెసన్ వినేసిన తర్వాత ఒక రఫ్ నోట్స్ పెట్టుకొని మీకు గుర్తొచ్చిన పాయింట్స్ దానిలో నోట్ చేసుకొని మళ్ళీ ఆ లెసన్ వినడం ద్వారా మీరు మీ మెదడు ఏం గుర్తుపెట్టుకుందో అర్థం చేసుకోగలుగుతారు. మీరు వినింది ఏంటి, అర్థం చేసుకునింది ఏంటి, అక్కడ యాక్చువల్గా ఉన్న విషయం ఏంటి అనేది మీరు నోట్స్ తీసుకుని అలవాటు చేసుకుంటే చక్కగా గుర్తుపెట్టుకోగలుగుతారు. క్లాస్ రూమ్లో విన్నారంటే మీకు రిపీటెడ్గా వినే అవకాశం లేదు. మళ్ళీ వినాలి అంటే మళ్ళీ మీ లెక్చరర్ని మళ్ళీ రిక్వెస్ట్ చేసి మళ్ళీ చెప్పించుకోవాల్సి వస్తుంది లెసన్. అది ఒక్కొక్కసారి పాసిబుల్ కావచ్చు, కాకపోవచ్చు. వీడియో కాబట్టి ఇప్పుడు మీకున్న మంచి అవకాశం ఏంటంటే ఒకసారి ఈ లెసన్ విని, ఇదే కాదు ఏ లెసన్ అయినా ఒకసారి విని మీరు ఒక ఎంటీ పేపర్, పెన్సిల్ తీసుకొని మీరు ఏమేమి పాయింట్స్ గుర్తుపెట్టుకున్నారో అవన్నీ నోట్ చేసుకొని తిరిగి మళ్ళీ ఆ లెసన్ విని మీరు వినేటప్పుడు ఏం అర్థం చేసుకున్నారు, అది తప్పుగా అర్థం చేసుకున్నారా, కరెక్ట్గా అర్థం చేసుకున్నారా అని మళ్ళీ సెకండ్ టైం, థర్డ్ టైం విన్నారంటే ఇంకా ఆ విషయాన్ని జీవితంలో మర్చిపోకుండా జ్ఞాపకం పెట్టుకోగలుగుతారు. కాబట్టి విని గుర్తుపెట్టుకున్న పాయింట్స్ని మళ్ళీ నోట్ చేసుకొని మళ్ళీ వినడం ద్వారా మీరు బాగా అర్థం చేసుకోగలుగుతారు. కాబట్టి హౌఎవర్ ఏ సెంటెన్స్ కెన్ బి ట్రాన్స్ఫార్మ్డ్ ఇంటూ ఎనీ డిగ్రీ ఆఫ్ కంపారిజన్. ఏ వాక్యాన్నైనా ఏ డిగ్రీలోకైనా మనము మార్పు చేయొచ్చు. ఎగ్జాంపుల్, హీ ఈజ్ ద గ్రేటెస్ట్ రైటర్, సూపర్లేటివ్ డిగ్రీ. నో అదర్ రైటర్ ఈజ్ యాజ్ గ్రేట్ యాజ్ హిమ్, positive degree. He is greater than all other writers, comparative degree. Let us now read some more examples of interchange of degrees of comparison. ఇంకా కొన్ని ఎగ్జాంపుల్స్ చూద్దాం, చూడండి. Shaggy is the biggest dog in town. Biggest dog, superlative. No other dog in town is as big as Shaggy, positive. This house is bigger than that house, comparative. That house is not as big as this house, positive. Very few books are as interesting as The Sound and the Fury. ఇక్కడ గమనించండి, వెరీ ఫ్యూతో స్టార్ట్ అవుతూ అడ్జెక్టివ్కి ముందు వెనుక యాజ్ అని రావాలి. అది గుర్తుపెట్టుకోవాలి మీరు. వెరీ ఫ్యూ బుక్స్ ఆర్ యాజ్ ఇంట్రెస్టింగ్ యాజ్ ద సౌండ్ అండ్ ద ఫ్యూరీ. ద సౌండ్ అండ్ ద ఫ్యూరీ ఈజ్ వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంట్రెస్టింగ్ బుక్స్, సూపర్లేటివ్. వెరీ ఫ్యూ అనేది వన్ ఆఫ్ దగా మారుతుంది పాజిటివ్ నుంచి సూపర్లేటివ్ వచ్చేటప్పటికి. లెట్ us రివైజ్ ద మెయిన్ పాయింట్స్ ఆఫ్ ఇంటర్చేంజ్ ఆఫ్ డిగ్రీస్ ఆఫ్ కంపారిజన్. మళ్ళీ ఒకసారి రివైజ్ చేసుకుందాం. అడ్జెక్టివ్స్ అండ్ అడ్వర్బ్స్ కెన్ హ్యావ్ 3 degrees ఆఫ్ కంపారిజన్: పాజిటివ్, కంపారిటివ్ అండ్ సూపర్లేటివ్. ద పాజిటివ్ డిగ్రీ ఈజ్ యూజ్డ్ టు స్టేట్ సంథింగ్ అబౌట్ ద నౌన్ ఆర్ ప్రొనౌన్. నౌన్ గురించి కానీ ప్రొనౌన్ గురించి కానీ ఏదైనా దాని క్వాలిటీ గురించి చెప్పేది పాజిటివ్ డిగ్రీ. ది కంపారిటివ్ డిగ్రీ ఈజ్ యూజ్డ్ వెన్ 2 things ఆర్ కంపేర్డ్. ఇద్దరు వ్యక్తులు 2 వస్తువుల గురించి పోలిక వేసినప్పుడు చెప్పేది కంపారిటివ్ డిగ్రీ. ఇట్ ఈస్ ఫార్మ్డ్ యూజువల్లీ బై యాడింగ్ ఈఆర్ టు ద అడ్జెక్టివ్ ఆర్ యాడ్వర్బ్. బిగ్గర్ ఈఆర్ యాడ్ చేయడం ద్వారా కంపారిటివ్ ఫామ్ని చేయొచ్చు. The superlative degree used when more than 2 things are compared. It is formed usually by adding est to the adjective or adverb.
It is possible to transform the grammatical structure of a sentence by interchanging the degrees of comparison of adjectives and adverbs without altering the meaning of the sentence. వాక్యం యొక్క అర్థాన్ని మార్చకుండా డిగ్రీస్ యొక్క అడ్జెక్టివ్ యొక్క ఫామ్ని మార్చడం ద్వారా మనము డిగ్రీస్ ఆఫ్ కంపారిజన్ని మార్పు చేసి రాయవచ్చు. అర్థాన్ని ఏమాత్రం మారకుండా మనం డిగ్రీస్ని మార్చి రాయవచ్చు. To transform positive degree to comparative, as and so are left out. పాజిటివ్ డిగ్రీ నుంచి కంపారిటివ్కి మార్చేటప్పుడు యాజ్ అండ్ యాజ్ కానీ యాజ్ అండ్ సో కానీ పూర్తిగా తీసేస్తాము. ది అడ్జెక్టివ్ ఆర్ యాడ్వర్బ్ ఈస్ పుట్ ఇన్ ద కంపారిటివ్ ఫార్మ్ అండ్ యూజ్ విత్ ద కంజంక్షన్ దెన్. యాజ్, సో, యాజ్ తీసేసి దానికి బదులుగా దెన్ ఉపయోగిస్తాము పాజిటివ్ డిగ్రీ నుంచి కంపారిటివ్కి మార్చేటప్పుడు. ఇఫ్ ద సెంటెన్స్ ఈస్ అఫర్మేటివ్ ఇన్ ద పాజిటివ్ డిగ్రీ, ఇట్ బికమ్స్ నెగటివ్ ఇన్ ద కంపారిటివ్ డిగ్రీ అండ్ వైస్ వర్సా. అఫర్మేటివ్ సెంటెన్స్ అంటే స్టేట్మెంట్ ఫుల్ స్టాప్తో ఎండ్ అయ్యే స్టేట్మెంట్ని అఫర్మేటివ్ సెంటెన్స్ ఆర్ డిక్లరేటివ్ సెంటెన్స్ అంటాము. టైప్స్ ఆఫ్ సెంటెన్సెస్ చెప్పుకున్నాం కదా ఇంతకుముందు. డిక్లరేటివ్ సెంటెన్సు, ఇంట్రాగేటివ్ సెంటెన్సెస్, ఇంపరేటివ్ సెంటెన్సు, ఎక్స్క్లమేటరీ సెంటెన్సెస్ అని చెప్పుకున్నాం కదా. ఆ డిక్లరేటివ్ సెంటెన్స్నే అఫర్మేటివ్ సెంటెన్స్ అంటామన్నమాట. విచ్ ఎండ్స్ విత్ ఫుల్ స్టాప్ ఆర్ అదర్వైజ్ కాల్డ్ యాజ్ ఎ స్టేట్మెంట్. ఆ అఫర్మేటివ్ సెంటెన్స్ని పాజిటివ్ డిగ్రీలో ఉన్న అఫర్మేటివ్ సెంటెన్స్ కంపారిటివ్ డిగ్రీలోకి వచ్చేటప్పటికి నెగటివ్ మీనింగ్తో మారుతుంది. అదే నెగటివ్ మీనింగ్తో ఉన్న పాజిటివ్ డిగ్రీలోది కంపారిటివ్కి వచ్చేటప్పటికి పాజిటివ్గా మారుతుంది. అర్థము వ్యతిరేకంగా వస్తుందన్నమాట. when ట్రాన్స్ఫార్మింగ్ కంపారిటివ్ టు పాజిటివ్ ది వర్డ్స్ నో అదర్ కెన్ బి యూజ్డ్. కంపారిటివ్ నుంచి పాజిటివ్కి వాడేటప్పుడు నో అదర్ ఉపయోగిస్తాం. ది వర్డ్ మోస్ట్ అదర్స్ ఇన్ ద కంపారిటివ్ డిగ్రీ ఆర్ రీప్లేస్డ్ బై వెరీ ఫ్యూ ఇన్ ద పాజిటివ్ డిగ్రీ. మోస్ట్ అదర్స్ అనే పదము కంపారిటివ్ నుంచి పాజిటివ్కి వచ్చేటప్పటికి వెరీ ఫ్యూగా మారుతుంది. కన్వర్స్లీ పాజిటివ్ నుంచి కంపారిటివ్కి వచ్చేటప్పుడు వెరీ ఫ్యూ మోస్ట్ అదర్గా వ్యతిరేకం. అదే పదము కంపారిటివ్లో అయితే మోస్ట్ అదర్, పాజిటివ్లో అయితే వెరీ ఫ్యూ. పాజిటివ్ నుంచి కంపారిటివ్కి వచ్చేటప్పుడు వెరీ ఫ్యూ నుంచి మోస్ట్ అదర్ అవుతుంది. కంపారిటివ్ నుంచి పాజిటివ్ వచ్చేటప్పుడు మోస్ట్ అదర్ నుంచి వెరీ ఫ్యూ అవుతుంది. అంటే పాజిటివ్ డిగ్రీలో వెరీ ఫ్యూ వస్తుంది, కంపారిటివ్ డిగ్రీలో మోస్ట్ అదర్ వస్తుంది. To convert comparative degree to superlative, any other left out and the adjective becomes the third form of the highest form of the greater degree form of the adjective. ఎనీ అదర్ అనే పదాన్ని పూర్తిగా తీసేసి కంపారిటివ్లో ఉన్న ఎనీ అదర్ని తీసేసి అడ్జెక్టివ్ ఫామ్ని హైయెస్ట్ గ్రేడ్ తీసుకోవడం ద్వారా సూపర్లేటివ్ డిగ్రీలోకి మార్చగలుగుతాము. మోస్ట్ అదర్స్ ఇన్ ద కంపారిటివ్ డిగ్రీ ఈజ్ రీప్లేస్డ్ బై వన్ ఆఫ్ ద ఇన్ సూపర్లేటివ్ డిగ్రీ. కంపారిటివ్లో మోస్ట్ అదర్ అనే పదము సూపర్లేటివ్ వచ్చేటప్పటికి వన్ ఆఫ్ దాగా మారుతుంది. అది వైస్ వర్స. సూపర్లేటివ్లో వన్ ఆఫ్ ద ఉండేది కంపారిటివ్ డిగ్రీ వచ్చేసరికి మోస్ట్ అదర్స్ అవుతుంది. టు కన్వర్ట్ ఏ పాజిటివ్ డిగ్రీ హ్యావింగ్ వెరీ ఫ్యూ ఇంటూ సూపర్లేటివ్ ది వర్డ్ వన్ ఆఫ్ ద ఈజ్ యూజ్డ్. పాజిటివ్ డిగ్రీలో వెరీ ఫ్యూ అనే పదము సూపర్లేటివ్ డిగ్రీకి వచ్చేటప్పటికి వన్ ఆఫ్ ద అనే పదంగా మారుతుంది. A sentence can be transformed into the positive, comparative and superlative without changing its meaning. ఒక వాక్యాన్ని దాని అర్థాన్ని ఏమాత్రం మారకుండా పాజిటివ్ నుంచి కంపారిటివ్కి, కంపారిటివ్ నుంచి సూపర్లేటివ్కి, సూపర్లేటివ్ నుంచి పాజిటివ్కి, కంపారిటివ్కి అలాగా మనము ఇంటర్చేంజ్ని చేయగలుగుతాము. కాబట్టి ఈ లెసన్ మళ్ళీ రిపీటెడ్గా వినడం ద్వారా మీరు చక్కగా అర్థం చేసుకోగలుగుతారు. Don't say there is still time or maybe next time because there is also the concept of it's too late. ఎప్పుడు కూడా మళ్ళీ చేద్దాంలే, మళ్ళీ చూద్దాంలే, ఇంకా చాలా టైం ఉంది అనే కాన్సెప్ట్లో వెళ్ళకూడదు. మేబీ నెక్స్ట్ టైం అనుకున్నప్పుడు మనకి ఇంకేదో ఆటంకాలు రావడం వల్ల దాన్ని పూర్తి చేయలేకపోతాం. కాబట్టి మనకు తెలుగులో ఆలస్యం అమృతం విషం అనే సామెత ఉంది, నిదానమే ప్రధానం అనే సామెత ఉంది. దేన్ని ఎప్పుడు ఆచరించాలి, ఏది కరెక్ట్ అంటే ఏం చెప్పగలం? నిదానమే ప్రధానం కరెక్టా, ఆలస్యం అమృతం విషయం సరైనదా అంటే సందర్భానుసారంగా సమయాన్ని సందర్భాన్ని బట్టి ఎక్కడ ఏది ఉపయోగించాలో అది ఉపయోగించాలి.
దాన్నే మనం కామన్ సెన్స్ అని పిలుస్తూ ఉంటాం. మన మెదడుకు ఉండే సమర్థత కామన్ సెన్స్. ఎక్కడ సమయానుకూలంగా సందర్భానుసారంగా నిర్ణయాన్ని తీసుకోగలగాలి. కాబట్టి ఇప్పుడల్లా డేట్లు ఇవ్వలేదులే, ఎగ్జామ్స్ లేవులే, ఇంకా టైం ఉందిలే, ఇలాంటి కాన్సెప్ట్ నుంచి ఏ రోజు ఆ రోజు ఫినిష్ చేసుకొని ఎప్పటికప్పుడు నోట్స్ రాసుకొని చక్కటి అలవాటుని మీరందరూ చేసుకోవాలి. అలా చేసుకోవడం వల్ల పెండింగ్ లేకుండా వర్క్ పూర్తి చేసుకోగలుగుతారు. కాబట్టి స్టిల్ టైం. ఎప్పుడైనా చాలామంది పిల్లలకు ఒక అలవాటు ఉంది, ఏదైనా సెమినార్ కానీ అసైన్మెంట్ కానీ నోట్స్ సబ్మిషన్ కానీ చేయమన్నప్పుడు ఇది రాయండి అని వర్క్ అలాట్ చేయగానే ఎప్పుడు సబ్మిట్ చేయాలి అని అడుగుతూ ఉంటారు. కొందరు పిల్లలు అడగరు. ఎప్పుడు సబ్మిట్ చేయాలి అంటే వాళ్ళు అంటే ప్రాక్టికల్స్ అలా ఏదైనా బిజీ షెడ్యూల్ ఉన్నప్పుడు నేనేమనను, నేను చెప్పేది జనరల్గా. కొందరు మెంటాలిటీ ఎలా ఉంటుంది అంటే, టైం ఉందా, వారం రోజులు ఉంది, అట్లయితే మనము 5వ రోజు ప్రారంభిద్దాంలే అనుకుంటూ ఉంటారు. అలా కాకూడదు అనమాట. ఏదైనా ఒక వర్క్ అలాట్ చేస్తే దాన్ని ఫినిష్ చేసి నిద్రపోవాలి ఆ రోజు రాత్రి. టైం ఉన్నా 5 రోజులు టైం ఇచ్చినా మనం ఆ రోజు కంప్లీట్ చేసుకున్నాం అనుకోండి, మిగతా 4 రోజులు ప్రశాంతంగా ఉండగలుగుతాము. ఇంకొక కొత్త విషయానికి మన సమయాన్ని కేటాయించగలుగుతాం. కాబట్టి ఏ రోజు వర్క్ని ఆ రోజు పూర్తి చేసుకునే చక్కటి అలవాటుని మీరందరూ చేసుకోండి. చక్కగా చదువుకోండి. బాయ్ బాయ్.